హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ లోకేష్ అంగేరి. ఇప్పుడే శిక్ష షూటింగ్ అయిపోయింది. సో రెస్టారెంట్కి వచ్చి తినేసాము. వెళ్ళిపోయేప్పుడు కొంచెం బాధగా ఉంది. సో మళ్ళీ ఇలాంటి టీంతో మేము కలిసి వర్క్ చేయాలని చాలా ఆశగా ఉంది. సో నాకు మళ్ళీ ఈ టీంని మిస్ అవుతానని చాలా బాధగా ఉంది. లిటరలీ చాలా బాధగా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఈ టీంతో నేను కొలాబరేట్ అవ్వాలని మళ్ళీ అనుకుంటాను. సో ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ అబ్బాయి సాయి. ఈ అబ్బాయి గురించి ఎంత తక్కువ చెప్తే అంత బెటరు. ఓకే, ఈమె సునంద మేడం, డైరెక్టర్ కమ్ యాక్ట్రెస్. ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేశారు. ఎలా చేశారంటే ఆ యాక్టింగ్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ఇచ్చిన పర్ఫార్మెన్సు థియేటర్లో బ్లాస్ట్. థ్యాంక్ యూ. ఎంత తక్కువ మాట్లాడుతుంది అంత మేలు. మా హీరోయిన్ యాక్చువల్గా మొత్తం నేనే నేర్పించిన యాక్టింగ్ స్కూల్లో. చంద్రగిరికి వెళ్ళి డైలీ స్కూల్ నేర్పిస్తాను ఆమెకి యాక్టింగ్ బాగా. సో హీరో కన్నా బాగా చేసింది. హీరో ఎవరో మీకు సస్పెన్స్. అబ్బాయి అసిస్టెంట్, హీరో అసిస్టెంట్. సో బట్ నాట్ లీస్ట్ వన్ అండ్ ఓన్లీ మై డాన్ గణేష్ సార్. ఆ సినిమాకి మెయిన్ పిల్లరు, ఆ సినిమాకి పిల్లరు. ఓవరాలు సినిమాని భుజాల మీద తీసుకొని వెళ్ళే ఒకే ఒక యోధుడు బాహుబలి మా డాన్ గణేష్ సారు. ఈయన చేసిన డైరెక్షను, ఈయన రాసిన డైలాగులు, ఈయన చేసిన స్టోరీ మళ్ళీ ఆడియన్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను, శిక్ష చూసిన రోజు మీకు మొత్తం బ్లాస్టే, సినిమా మొత్తం బ్లాస్ట్ అవుతుంది. సో హార్ట్లీ సార్ మీకు ముందుగా నేనే కంగ్రాట్స్ చెప్తున్నాను. సినిమా బాగా చేశారు, మంచి హిట్ కొడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. సో మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మిస్ అవుతున్నాను ఇలాంటి టీంని. సో ఈయన ఎంత దూరంగా అనిపిస్తే అంత దూరం, ఎందుకంటే ఈయన థియేటర్లో సొప్పులతో పాటు వేసేస్తారు, గుడ్లతో పాటు. ఈయన్ని 1 2 3